అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకే వచ్చేసాము, కావ్య ఊహ అండ్ లిపి. అండ్ ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే మేము ఏ ఒక్క పర్టికులర్ మూవీ గురించి మాట్లాడట్లేదు. సో యశ్వంత్ గారు అడిగారు ఏమంటే ఆల్ టైమ్ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ ఏంటి మీవి అని చెప్పి యశ్వంత్ గారు కామెంట్ ద్వారా అడిగారు. సో ఆయన కోసమని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో మా ముగ్గురికి టాప్ 5 ఫేవరెట్ తెలుగు మూవీస్ ఏంటో చెప్పడానికి చేస్తున్నాము. సో అది. సో లిపి, కావ్య రెడీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ప్రతి వాళ్ళకి టాప్ 5 కంటే టాప్ 100 మూవీస్ ఉండొచ్చు ఫేవరెట్. సో అందులో డిస్టిల్ చేసి టాప్ 5 కి రావడం చాలా చాలా కష్టం. అది కష్టపడి నేనైతే తయారు చేసుకున్నాను టాప్ 5 లిస్ట్. సో నేను కూడా కావ్య చెప్పినట్లు టాప్ వెరీ నెంబర్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. నేను రాసిన లిస్ట్ లో టాప్ 21 మూవీస్ నేను రాసా అనమాట. సో కావ్య ఇంకా ఊహ చెప్పిన తర్వాత మిగిలిన మూవీస్ ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ టాప్ 5 ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ ఫర్ యూ మిస్టర్ యశ్వంత్, హోప్ యూ ఎంజాయ్ ఇట్. సో నా గురించి ఫస్ట్ చెప్పాలంటే అందరూ మంచి టాప్ 5 మూవీస్ అంటే ఎప్పటి కాలంలో లైక్ పాతకాలం మూవీస్ అవన్నీ చెప్తూ ఉంటారు. కానీ నా టాప్ 5 చూసి మీరు డిసప్పాయింట్ అవుతారు, బికాస్ నాకు పాతకాలం మూవీస్ మరి అంత ఇష్టం ఉండదు. బట్ లిపి నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఎలా స్టార్ట్ చేద్దాము? నా నుంచి 5th నుంచి స్టార్ట్ చేద్దామా? 5 4 3 2 1. సో ఫస్ట్ సరే, నా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. నా 5th మూవీ గమ్యం. సో నాకు గమ్యం మూవీ చాలా ఇష్టమైన మూవీ. అక్క నీకుందా ఆ మూవీ? ఉంది, నా టాప్ 5 లో ఉంది. సో ఎనీవే విచ్ మీన్స్ నేను ఇంకొక మూవీకి వెళ్తాను. బట్ ఓకే విచ్ ఇస్ గుడ్ బికాస్ నేను ఆ మూవీ వరకు చూడలేదు. చూపిస్తాను ఎంత బాగుంటుందో. అది టాప్ 5 మూవీస్ లో ఉంది నాకు కూడా. సో నాకు గమ్యం మూవీ చాలా ఇష్టం. యాక్చువల్లీ గమ్యం మూవీ ఒక్క మూవీ గురించే. యాక్చువల్లీ 5 మూవీస్ లో మనం పాడ్కాస్ట్ చేయకపోతే గనక ఆ మూవీస్ కి పాడ్కాస్ట్ చేయాలి యాక్చువల్లీ కమింగ్ డేస్ లో. నేను యాక్చువల్లీ పాడ్కాస్ట్ చేయని మూవీస్ లిస్ట్ రాసా నా మూవీస్ లో. ఓకే, సో గమ్యం మూవీ నాకు చాలా ఇష్టమైన మూవీ. అది కొంచెము హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ అలాంటి దాని హై-ఫై సేమ్ టేస్ట్ టచ్ చేసిన మూవీ. సో ఆ మూవీ నాకు చాలా ఇష్టము. సో నేను ఆ మూవీ చూసి శర్వానంద్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ లిపి, ఈ మూవీలో యాక్ట్ చేసింది శర్వానంద్, అల్లరి నరేష్ అండ్ కమలిని ముఖర్జీ. అండ్ ఇది క్రిష్ డైరెక్ట్ చేసిన మూవీ 2008 లో రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ ఏమో నాకైతే చాలా నచ్చిన మూవీ. సో కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ 5. ఓకే, నువ్వు అది చెప్పావు కాబట్టి నా టాప్ 5 మూవీస్ లో 5th లో ఉన్నది అనుకోకుండా ఒక రోజు. ఓకే, చార్మి ఇంకా జగపతి బాబు, అది నా టాప్ 5 మూవీ. సో దాని గురించి పాడ్కాస్ట్ చేసాము. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ స్క్రీన్ ప్లే. సో అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుంది, అందరు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు, కామెడీ చాలా బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. సో నాకు అది చాలా నచ్చిన మూవీ. సో ఆ మూవీ ఎన్నిసార్లు చూడగలుగుతాను. కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే బాగుంటాయి, కాకపోతే సెకండ్ టైం చూడలేము, ఎందుకంటే సస్పెన్స్ తెలిసిపోతుంది, లేకపోతే కొన్ని క్రింజ్ సీన్స్ ఉంటాయి. ఇందులో అలా అనిపించదు మనకి. సో అందుకే నాకు ఇష్టం. అవును, అన్ఫార్చునేట్లీ ఆ పాడ్కాస్ట్ చేసాము. ఆ పాడ్కాస్ట్ ఎక్కువ వ్యూస్ రాలేదు. మరి ఎవరికి ఇష్టమైన మూవీ అనుకుంటాను, కానీ నాకు ఇష్టమైన మూవీ. నేను రాసుకోలేదు ఆ మూవీ, బట్ అది టాప్ 10 లో ఉంటుంది నాకు కూడా. అండ్ ఆబ్వియస్లీ చాలా ఫేవరెట్ మూవీస్ ఉంటాయి. నేను ఏం ఆలోచించంటే క్రైటీరియా, ఒక మూవీ చూసాక దాని గురించి కనీసం ఒక 1 వీక్ టు 1 మంత్ టు 1 ఇయర్ నేను ఆలోచించానా లేదా, అంటే ఆ మూవీ ఇంపాక్ట్ నా పైన ఉందా లేదా. సో ఆ మెజర్ తోటి నేను నా టాప్ 5 సెలెక్షన్కి వచ్చా. ఆబ్వియస్లీ నచ్చిన మూవీస్ చాలా ఉంటాయి. సో ఓకే లిపి, నేను చెప్పిన అన్నమయ్య అలాంటి మూవీస్ ఉన్నాయని దాంట్లో. ఓకే చెప్పు. కాదు, సో అనుకోకుండా ఒక రోజు వన్ ఆఫ్ నా ఫేవరెట్ మూవీస్ కూడా. కాకపోతే ఇంతకు ముందే చెప్పినట్లు మనము పాడ్కాస్ట్ చేసిన మూవీస్ నేను మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను మన టాప్ లిస్ట్ లో. అండ్ ఆబ్వియస్లీ నాకు ఆల్రెడీ ఒక 21 మూవీస్ వచ్చాయి పాడ్కాస్ట్ లో మనము చేయని మూవీస్. బట్ వీటిలోకి
టాప్ 5 అని తీసుకుంటే కనుక నా 5th ఈజ్ ఊహలు గుసగుసలాడే. అది కూడా చేసాం మనం పాడ్కాస్ట్. ఊహలు గుసగుసలాడే ఇఫ్ మనం ఇంకా పాడ్కాస్ట్ చేస్తే నాకు అది గుర్తులేదు. చేసాము. ఓకే, పర్వాలేదు, చెప్పు. Oh yeah, right. Second episode. But still it's my favorite. నాకు అందులో కామెడీ చాలా నచ్చుతుంది. నేను లిటరలీ నేను ఆ మూవీలో సీన్స్ బ్యాక్ టు బ్యాక్ చూసి ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 5-6 times వరకు నవ్వి అండ్ ఎవ్రీథింగ్. సో యా, ఆ కామెడీ నాకు చాలా ఇష్టం. వెరీ వెరీ క్లీన్ కామెడీ అండ్ దెన్ ఆల్సో ఏమంటారు చాలా అందరినీ టచ్ అయ్యే కామెడీ. అందరు నవ్వుతారు అలాంటివి విని. దానికి కూడా ఎక్కువ వ్యూస్ రాలేదు మనకి, అన్ఫార్చునేట్లీ. మేబీ అది ఇనిషియల్ డేస్ లో కాబట్టి అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ప్రాబబ్లీ, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నా ఉద్దేశంలో. ప్లస్ నాకు ఆ మూవీలో ఆబ్వియస్లీ అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే, ఆర్ ఇఫ్ నాట్ ఊహా కావ్య ఎక్స్పెక్ట్ చేసినట్లు, అందులో తెలుగు చాలా బాగుంటుంది. ఆ తెలుగుకి నేను వెరీ 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 కనెక్ట్ అయ్యాను అనమాట. ఓకే, యాక్చువల్లీ నేను గమ్యం మూవీ గురించి ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మూవీ ఎంత బాగుంటుందో, ఆ మూవీలో ఒక పాట ఉంటుంది, ఎంతవరకు ఆ పాట లిరిక్స్ చాలా బాగుంటాయి. అవును, ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట అండ్ ఆ పాట లిరిక్స్ చాలా బాగుంటాయి. సో అదొకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. ఓకే, సో టాప్ 4 మూవీ నాది కొంచెం అన్యూజువల్ ఉంటుంది నా మూవీస్. సో నాకు టాప్ 4 కాదు, ఇట్స్ ఓకే. నా టాప్ 4th మూవీ క్షణం మూవీ. నా క్షణం మూవీ నేను యాక్చువల్లీ ఇండియాకి వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో చూసిన మూవీ. అప్పటిదాకా ఆ మూవీ నుంచి నాకు అడవిశేష్ చాలా ఇష్టము, అక్కకి గమ్యం నుంచి శర్వానంద్ ఇష్టమైనట్టు. కానీ ఈ మూవీ నాకు చాలా నచ్చుతుంది ఎందుకో. ఆ మూవీ ఒక థ్రిల్లర్ మూవీ, చాలా అసలు ఫేమస్ మూవీ కాదు, ఎవరికి చాలా మందికి తెలియని మూవీ, కానీ చాలా బాగుంటుంది. థ్రిల్లర్ జానరాలో చూడాల్సిన మూవీ. సో హై లెవెల్ స్టోరీ అని చెప్పి నాకు గుర్తులేదు సినిమా. ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అవుతుంది. ఈ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ డాటర్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అప్పుడు ఆ అబ్బాయి అమెరికా నుంచి వస్తాడు, వచ్చి వెతకడానికి ట్రై చేస్తాడు. తెలుసా ఎందుకంటే నాకు అసలు గుర్తులేదు. యా, ఊహా నువ్వు స్టోరీ చెప్పకు. నాకు గుర్తున్నంత వరకు సో బేసికలీ అడవిశేష్ యాక్చువల్ గా యుఎస్ నుంచి రిటర్న్ కదా. సో తనకి ఒకసారి ఎప్పుడో ట్రాఫిక్ లో వెయిట్ చేసినప్పుడు పిల్లలందరూ రోడ్ క్రాస్ చేయడం వాట్ ఎవర్ ని చూసి అతనికి వచ్చిన ఒక థాట్ ని బట్టి ఆ మూవీ తీసాడట. ఐ హ్యావ్ టు రీవాచ్ ద ఇంటర్వ్యూ అనుకో, అది వేరే విషయం. బట్ దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్ అనమాట. బట్ వన్ ఆఫ్ ద ఆల్సో ఐ లైక్ ద మూవీ. గుడ్ కదా. యా, అక్క యూ కెన్ వాచ్ ఇట్. నేను కంపెనీ ఇస్తా కాల్ అంటే. యాక్చువల్లీ నేను IMDb రేటింగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మనము చెప్పిన మూవీస్. సో గమ్యం మూవీ IMDb రేటింగ్ 8.3 out of 10 అండ్ అక్క చెప్పిన అనుకోకుండా ఒక రోజు 7.9 out of 10 విచ్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ లిపి చెప్పిన ఊహలు గుసగుసలాడే మూవీ 7.6 out of 10. సో నాట్ బ్యాడ్. అండ్ తర్వాత నాకు నచ్చిన క్షణం మూవీ 8.6 8.2 out of 10. అంత పెద్ద రేటింగ్ ఉండదు. యా, బట్ రేటింగ్ ఉండదు, బట్ ఇన్ జనరల్ చెప్తున్నాను. బట్ సో ఏం చెప్తాం అనుకుంటున్నా అంటే ఈ క్షణం మూవీ చాలా ఫేమస్ మూవీ కాదు, కానీ చూడండి చాలా బాగుంటుంది మూవీ. ఒక మంచి థ్రిల్లర్ మూవీ. ఐ థింక్ లో బడ్జెట్ తో తీసిన మూవీ. అండ్ హీరోయిన్లు అదా శర్మ, అడ్విశేష్ హీరో, అదా శర్మ హీరోయిన్. దీంట్లో యాంకర్ అనసూయ ఒక రోల్ కూడా చేసింది. అండ్ చాలా మంచి మూవీ. పాటలు కూడా చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, అంతా బాగుంటుంది మూవీ. చెప్పు అక్క. నెక్స్ట్ ఓకే, సో నేను ఇంకొకలాగా ఎలా ఆలోచించానంటే నాకు నచ్చిన డైరెక్టర్స్ వాళ్ళ మూవీస్ ఏంటి అన్నట్లుగా ఆలోచించాను. సో నాకు నచ్చిన డైరెక్టర్ ఆబ్వియస్లీ లెట్ మీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా ఇష్టం. సో
నా నెక్స్ట్ మూవీ నాకు అన్నిట్లోకి నాకు నచ్చిన మూవీ, నా పైన చాలా ఇంపాక్ట్ చూపించిన మూవీ చిరునవ్వుతో. మూవీ థియేటర్ లోకి వెళ్ళి చూసాను. సో నువ్వు నాకు నచ్చావు చిరునవ్వుతో, వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు చిరునవ్వుతో ఇంకెక్కువ నచ్చిన మూవీ. సో అందులో వేణు యాక్టింగ్ చేస్తారు. సో వేణు హీరో, చాలా వెరైటీగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒక లైఫ్ ని ఎలా తీసుకోవాలి, ఇలాగా సీరియస్ గా తీసుకోకుండా ఇలాగా హ్యాపీగా ఉండాలి, ఒక డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫిలాసఫీతో ఉంటాడు హీరో. సో అది నాకు చాలా నచ్చింది. లాస్ట్ కి గర్ల్ ఫ్రెండ్ చీ అన్నా కూడా ఆ అబ్బాయి కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తోటి, యాటిట్యూడ్ తోటి ఉంటాడు. సో నాకు అది చాలా నచ్చిన మూవీ. ఐ మీన్ ఆబ్వియస్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా మూవీస్ బాగుంటాయి, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ వన్, అది నా ఫేవరెట్. అవును, ఒప్పుకుంటాను. నేను యాక్చువల్లీ చిరునవ్వుతో యాడ్ చేద్దాం అనుకున్నాను. సో నాది టాప్ 10 లో ఉంటుంది. చిరునవ్వుతో చాలా మంచి మూవీ. దానికి IMDb రేటింగ్ 7.6 out of 10. ఓకే. అండ్ ఆ మూవీలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఒక్కొక్క డైలాగ్ బాగుంటుంది. అగైన్ నాకు సంతోషం సగం బలం ఆ పాట ట్యూన్ నచ్చదు, కానీ ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ లిరిక్స్ చూస్తే కనుక కొంచెం పాజిటివ్ లిరిక్స్ అండ్ కొంచెము లో ఫీల్ అవుతున్నప్పుడు అలాంటి లిరిక్స్ వింటే బాగుంటుంది. ట్రూ. అండ్ అక్క చెప్పినట్లు ఆ మూవీ ఏమంటారు బాగుంటుంది. ఈ మిగిలిన నువ్వు నాకు నచ్చావు అవి ఇవి కన్నా కూడా ఆబ్వియస్లీ నాకు బెటర్ గా నచ్చుతుంది. యా, ఊహ చెప్పినట్లు ఆల్సో లిరిక్స్ బాగుంటాయి. యా, మూవీలో ఆ డైలాగ్స్ అక్క చెప్పినట్టు కొంచెం లైఫ్ ని ఎలా ఎలా లీడ్ చేయాలని చెప్పి కొంచెం తెలుస్తుంది ఆ మూవీ చూస్తే. కరెక్ట్. నేను యాక్చువల్లీ ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ అక్క నువ్వు ఎప్పుడు చూసావు అక్క మూవీని? ఇప్పుడు ఎందుకులే మన ఏజ్ గురించి, కానీ థియేటర్ లో చూసాము. రాత్రిపూట మిడ్ నైట్ షోకి వెళ్ళాము. అవును, సమ్ టైమ్ ఎప్పుడు చూసాము. బట్ నేను అప్పుడు చూసి అనుకున్నాను, ఓ వాట్ ఇలా నా టైప్స్ లో నాకు ఆ ఫీలింగ్ వచ్చిన గుర్తయితే ఉంది. లైక్ ఓ అదేంటి ఇలాగా ఏడవాలి కదా, ఇలాగా ఫైట్ చేయాలి కదా, అలా కాకుండా మూవీలో జస్ట్ ఓకే జస్ట్ మూవ్ ఆన్ టైప్స్ మూవీ అన్నమాట. అండ్ ఆల్సో నాకు అది గుర్తుంది, కీస్ అతని పేరు ఉంటుంది, కిరణ్ కీస్, స్వామి కీస్. సో అవన్నీ కూడా లైక్ జస్ట్ ఫ్లోయింగ్ టైప్స్, లైక్ ఏదో మూవీకి పార్ట్ ఆఫ్ ద స్టోరీ లాగానే ఉంటుంది. సో యా, నాకు అది గుర్తు. యా, మంచి మూవీ. లిపి, యా, నీ ఫోర్త్. ఓకే, నా ఫోర్త్ అక్క చెప్పినట్లుగానే ఏదో ఫేవరెట్ డైరెక్టర్ ఎట్సెట్రా టైప్స్ లో తీసుకున్న మూవీ. ఇట్స్ అమృత, కన్నతిల్ ముతమిటాల్ తెలుగు వర్షన్. అమృత ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, ఆల్మోస్ట్ లైక్ మై నంబర్ 1 అనుకోవచ్చు. బట్ ఆబ్వియస్లీ టాప్ 5 అంటే కనుక ఇట్స్ గోయింగ్ టు బి నంబర్ 4. కాకపోతే ఇన్ రియాలిటీ ఇట్స్ నంబర్ 1, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ మూవీస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ పాడ్కాస్ట్ లో మేబీ ఇట్ మైట్ నాట్ రిఫ్లెక్ట్, కాకపోతే యా అమృత. IMDb రేటింగ్ 8.3 out of 10. అమృత నాకు నచ్చిన మూవీ. లిపి, అందులో మనము ఒకళ్ళు చెప్పింది మళ్ళీ చెప్పొచ్చా లేదంటే చేంజ్ చేయాలా? చేంజ్ చేస్తే బెటర్. సో దట్ మేబీ హోప్ఫుల్లీ నా మిగిలిన 19 ఆఫ్ మై లిస్ట్ నా లిస్ట్ లో జస్ట్ నా లిస్ట్ లో కూడా ఉందని చెప్పు. యా, నా లిస్ట్ లో కూడా ఉంది అమృత. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం నా లిస్ట్ లో ఉంది, సో నేను చేంజ్ చేస్తా కదా. సో ఎనీవే, అమృత గురించి ఒకటి చెప్పాలంటే, ఈ సినిమా నేను కొంచెం కష్టం చూడడము, హెవీ సినిమా ఒక 3-4 టైమ్స్ చూస్తుంటాను. ఆ 3-4 టైమ్స్ నేను నా కళ్ళ నిండా ఏడ్చా. అబ్బోయ్, క్లైమాక్స్ సీన్ లో ఏడవకపోతే అసలు మీ హృదయం రాతి హృదయం అని చెప్పచ్చు. యాక్టింగ్ కూడా, సిమ్రన్ యాక్టింగ్, మాధవన్ యాక్టింగ్ అసలు చాలా బాగుంటుంది. అసలు లాస్ట్ సీన్ లో ఏడవకపోతే మాత్రం అసలు మీరు మనుషులు కాదు, అది నా ఒపీనియన్. Exactly, I agree 100%. Last scene is very very emotional. కాకపోతే ఎంటైర్ మూవీ టువర్డ్స్ అదే బిల్డప్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ అప్పట్లో ఉన్న రియాలిటీ బేస్డ్ మూవీ, ఆబ్వియస్లీ ఇట్స్ మణిరత్నం, సో ఆబ్వియస్లీ రియాలిటీ బేస్డ్ మూవీ. కాకపోతే ఊహా కావ్య అంటే ఆబ్వియస్లీ మనకి మాత్రమే రిలేటెడ్ అనుకోండి. కాకపోతే ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ముందర మీకు గుర్తుందో లేదో కానీ అమ్మ జస్ట్ ఆ సాంగ్స్ ఆడియో క్యాసెట్ ని బట్టి మొత్తం ఎంటైర్ స్టోరీ మొత్తం అంతా మోర్ ఆర్ లెస్ ఇమాజిన్ చేసింది. లైక్ మూవీ దీని గురించి ఉంటుంది తప్పలో. అండ్ ఊహా నీకు గుర్తుండి ఉండకపోవచ్చు, బట్ నాకు ఆబ్వియస్లీ అన్ని గుర్తుంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. అమ్మ ఈ మూవీని చూసిన తర్వాత మణిరత్నం వెబ్సైట్ ఒకటి ఉండేది, madrastalkies.com వాట్ ఎవర్. దాంట్లో అమ్మ ఏదో మూవీది రివ్యూ సమ్మరీ టైప్స్ లో కొడితే దానికి మణిరత్నం రిప్లై ఇచ్చాడు,
This is exactly the నాకు gist of తెలీదు. the. నాకు తెలీదు Oh, ఇది. నాకు గుర్తుంది. Yeah, this is the gist of the movie types. ఏదో ఇస్తే అమ్మ అప్పుడు ఫుల్ మురిసిపోయింది అనమాట నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు. సో నాకు అసలు గుర్తులేదు. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఈ మూవీ, ఓకే, ఇది నాకు చాలా నచ్చిన మూవీ. ప్రతి సీన్ నాకు ఇష్టము, యాక్టింగ్ ఇష్టము, కాస్టింగ్ కూడా ఇష్టము. మెయిన్ కాకపోతే ఈ మూవీలో మ్యూజిక్ మైనస్ చేస్తే అసలు ఏం ఉండదు మనకి ఇంపాక్ట్. సో జస్ట్ టు షో దట్ మ్యూజిషియన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ యా, ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుందో. అసలు మూవీ హాఫ్ పిక్చరైజేషన్ అయితే, హాఫ్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇది తమిళ్లో హిట్, మరి తెలుగులో హిట్ అవ్వలేదు. సో తెలుగులో కొంచెం అండర్ రేటెడ్ మూవీ ఇది. Yeah. సో కానీ ఎవరైనా చూడకపోతే చూడాలి. ఈ మూవీ పైన పాడ్కాస్ట్ కూడా చేయాలి మనము, అమృత మూవీ పైన. యా, చాలా మంచి మూవీ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఈ మూవీ పైన పాడ్కాస్ట్ కి. కాకపోతే అక్క చెప్పినట్లు మూవీకి మ్యూజిక్ ఇస్ లైక్ వెరీ వెరీ బ్యాక్ బోన్ టైప్స్ అలాంగ్ విత్ ద పిక్చరైజేషన్ అండ్ ద స్టోరీ లైన్. కాకపోతే ఈవెన్ ఒకవేళ మేబీ నాట్ 100%, కాకపోతే టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ ఆ కీర్తన యాక్టింగ్ కూడా, అవును, Yeah. అందరూ యాక్టింగ్. అమ్మాయి లైక్ ఆ యాక్టింగ్ ని చూసి లైక్ ఆబ్వియస్లీ మీకు ఏడుపు వచ్చేస్తుంది. Right. ఒకవేళ అది చూసి కూడా లైక్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా కూడా ఆ స్టోరీ లైన్ అమ్మాయిని చూసి మీకు ఏడుపు రాలేదు అంటే గనుక మీరు రోబాట్స్. రైట్. యా, చాలా మంచి మూవీ. యా, నా టాప్ 5 లో కూడా ఉన్న మూవీ. నేను ప్రతి ఇయర్ చూస్తాను, యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చూస్తాను ఈ మూవీని. ఫర్ సమ్ రీజన్ కొన్ని మూవీస్ ఉంటాయి నాకు ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటా అలా. సో దాంట్లో ఇది ఒకటి. ఈ మూవీ మీ పిల్లలకు చూపిస్తావా? చూడు, ఇప్పుడు చూపించను. ఇప్పుడు చూపేకు వాళ్ళు కాస్త ఒక 6th క్లాస్ 7th క్లాస్ కి వచ్చాక చూపించు. యా, ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ మూవీ కదా. సో నా టాప్ 3 మూవీ, మరి ఇది నచ్చుతుందో నచ్చుతుందో అందరికి తెలీదు. మూవీ పేరు ఎవరు. ఇది అగైన్ మళ్ళీ అడవిశేష్ మూవీ. నాకు చాలా నచ్చిన థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ అక్క మనం బద్లా మూవీ చూస్తాము హిందీలో, సో అలాంటిదే కానీ కొంచెం డిఫరెంట్ స్టోరీ. అది కూడా నాకు స్టోరీ లైట్ గా గుర్తుంది. అది కూడా రీవాచ్ చేస్తా డెఫినెట్లీ. ఎవరు చూసావా నువ్వు? ఒక్కసారి చూసాను, కాకపోతే కొంచెమే గుర్తుంది. సో ఐ హావ్ టు రీవాచ్ అగైన్. ఎవరు చూసాను నేను. ఓకే, సో అదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. చెప్పలేదు, నాకు pretty much like bunch of different movie steps అనిపించింది. లైక్ ఎవరో ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ తెలుగులో, కాకపోతే నాట్ ఒరిజినల్. Yeah. ఇది అంతా స్పానిష్ మూవీ ఇన్విజిబుల్ గెస్ట్. ద ఇన్విజిబుల్ గెస్ట్ అనే స్పానిష్ మూవీ ఎగ్జాక్ట్లీ ఇన్స్పిరేషన్. ఫస్టా తెలుగు ఫస్టా? అది తెలీదు, మేబీ హిందీ ఫస్ట్ అనుకుంటా. బద్లా హిందీ ఇది 2019 లో తీసిన మూవీ. అండ్ బద్లా 2019, రెండు 2019, Okay. కానీ కొంచెం స్టోరీ డిఫరెంట్ రెండిట్లో. ఓకే. సో అదే కాన్సెప్ట్ తో ఇన్స్పిరేషన్, బట్ ఇద్దరు రెండు మూవీస్ చేంజ్ చేశారు యాక్చువల్లీ స్టోరీస్ ని. కానీ నాకు ఎవరి మూవీ చాలా ఇష్టము. అండ్ రెజీనా కసాండ్రా అండ్ అడ్విశేష్. సో చాలా మంచి మూవీ. నాకు ఒక సీన్ కూడా బోరు కొట్టకుండా, ఈ మూవీలో పాటలు ఉండవు అనుకుంటా అసలు, ఒక సీన్ కూడా బోరు కొట్టకుండా అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎండ్ దాకా థ్రిల్లర్ అలానే కంటిన్యూ అవుతుంది. సో నాకు చాలా ఇష్టమైన మూవీ. అండ్ దీనికి IMDb రేటింగ్ 8.1 out of 10. సో రీవాచ్ చేయి, ఇది కూడా ఒకసారి పాడ్కాస్ట్ చేయాలి. ఈ మూవీ చాలా మంచి మూవీ. నెక్స్ట్ మై టర్న్. యా, థర్డ్. నాకు టాప్ 3 మూవీ. సో నేను టాప్ 3 స్పాట్ ని రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ కి ఇద్దాం అనుకున్నాను. సో అది కూడా చాలా కష్టమైన సెలెక్షన్. చాలా మూవీస్ ఉన్నాయి. సో నాకు ఏ మూవీ సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు. చాలా మూవీస్ ఇంపాక్ట్ చూపించింది. కాకపోతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ రామ్ గోపాల్ వర్మ మూవీ అనగనగా ఒక రోజు. ఓకే, సో అందుకని నేను దయ్యం ఇస్తున్నావా అనుకున్నా. ఓకే, సో ఇన్ఫాక్ట్ చాలా మంచి మూవీస్ ఉంటాయి, బట్ అనగనగా ఒక రోజు, ఇన్ఫాక్ట్ క్షణక్షణం అనగనగా ఒక రోజు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ తో శ్రీదేవి ఉన్నా కూడా నాకు అనగనగా ఒక రోజు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. జోక్స్ ఇంకా ఎక్కువ ఇష్టం. బ్రహ్మానందము, ఆ క్లైమాక్స్, చాక్లెట్, కోట శ్రీనివాస్, ఆ ఫుల్ ప్యాకేజ్ మన చైల్డ్హుడ్ అంతా అయిపోయింది ఈ ఒక్క మూవీతోనే. సో అందుకనే నేను ఇంకా వేరే మూవీస్ చూస్ చేసి, ఈవెన్ ద వెరీ డిఫికల్ట్ చాయిస్, అనగనగా ఒక రోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్. దాని గురించి పాడ్కాస్ట్ చేసాము. సో యా, దట్స్ ఇట్. లిపి, సో ఐఎమ్ సో గ్లాడ్. ఒక రోజు మాకండి అనగనగా ఒక రోజు IMDb రేటింగ్ చెప్తాను.
రేటింగ్ చూస్తుండు. ఇన్ ద మీన్ టైమ్ 7.2 out of 10. అక్క ఐఎమ్ సో గ్లాడ్ నువ్వు ఆ చాక్లెట్ ని స్పెసిఫై చేసావు. ఆ చాక్లెట్ దొంగ ఈస్ లైక్ మై ఫేవరెట్ దొంగ. ఆయన పాపము ఆయన చూసినప్పుడు నేను భయపడేదాన్ని. ఆయన ఎందుకంటే అమ్మోరు నాకు సినిమా ఉండేది లిపి, అమ్మోరులో అతను మాంత్రికుడు. నాకు ఇంకా స్టిల్ భయం వేస్తుంది. ఆ మూవీ నేను ఎప్పుడు చూడలేదు, ప్రాబబ్లీ ఎప్పుడు చూడలేదు. మనం అమ్మోరు సినిమా యాక్చువల్లీ నేను చూడలేదు ఇప్పటివరకు. ఎగ్జాక్ట్లీ చూడలేదు. మనం వెళ్ళాలి సినిమా థియేటర్ కి చిన్నప్పుడు. సో అప్పటి తర్వాత ఇంకెప్పుడు చూడడం కూడా చూడలేదు. ఎప్పుడు రాలేదనుకుంటా టీవీలో. అడను యా ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేకపోవచ్చు. బట్ ద హోల్ థింగ్ ఇస్ అతను పాపం నాకు స్టిల్ నేను భయపడే విలన్ అనమాట. చాక్లెట్ దొంగ, అకార్డింగ్ టు మీ చాక్లెట్ దొంగ అండ్ ద చాక్లెట్స్ ఇంట్రెస్ట్. సో ఐఎమ్ సో గ్లాడ్ యూ మెన్షన్ దాట్. అండ్ ఈ అనుకోకుండా అనగనగా ఒక రోజు కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. బట్ ఆబ్వియస్లీ మనం పాడ్కాస్ట్ చేస్తుంటే నాకు గుర్తుంది కాబట్టి నాకు టాప్ 5 లో వేయలేదు. బట్ ఐ మస్ట్ సే నాకు నెక్స్ట్ నచ్చిన మూవీ ఇఫ్ ఐ హ్యావ్ టు అంటే ఓకే ఇంకో 2 ఉన్నాయి కదా. థర్డ్ ఇది. ఓకే థర్డ్ది నేను మేబీ అక్క చెప్పినట్లు ఇలాగ డైరెక్టర్ వైజ్ చూస్తే కనుక గుండం గంగరాజు. నాట్ అనుకోకుండా ఒక రోజు, బట్ లిటిల్ సోల్జర్స్ నా ఫేవరెట్ మూవీ. అవునా? అవును. అంటే ఆబ్వియస్లీ సాడ్ ఉంటుంది, డిప్రెసింగ్ ఉంటుంది టువర్డ్స్ ది ఎండ్. నేను చిన్నప్పుడు చూసి ట్రామటైజ్ అయ్యి అమ్మ నాన్న ఎవరైనా పెళ్లికి ఆర్ వాట్ ఎవర్ వెళ్ళినప్పుడు నేను లిటరలీ రాత్రి మెలకు ఉండి ఇంటికి వచ్చేంత వరకు ఆల్ ఆఫ్ దాట్ అంతా ఉంది. బట్ స్టిల్ లిటిల్ సోల్జర్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. బాగుంటుంది మూవీ. యా అంటే చూసి కొన్ని ఇయర్స్ అవుతుంది, బట్ యా గుర్తున్నంత వరకు చాలా బాగుంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డిప్రెషన్. ఓకే లాస్ట్ హాఫ్ ఆ విలన్ ని వాళ్ళు కొట్టడం అండ్ ఎవ్రీథింగ్ అది కూడా ఓకే. బట్ లైక్ ఇన్ బిట్వీన్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయే దగ్గర ఆల్ ఆఫ్ దట్ ఈస్ లైక్ వెరీ వెరీ అప్పటికి ఇంకా చిన్న టీనీ ప్రాబబ్లీ నీ సైజ్ ఉంటావు. సో అప్పుడు అది వెరీ ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఓవరాల్ గా ఇట్స్ అ గుడ్ మూవీ. దానికి ఐఎండిబి రేటింగ్ 8.1 out of 10. నువ్వు ఇవన్నీ ముందరే నా మెమరీ ఊహించి ఓకే లిపికి ఇది నచ్చచ్చు టైప్స్ రాసి పెట్టుకున్నావా? టైప్ చేసిన దింగ్ దింగ్ అని చెప్తున్నప్పుడు. అవునా? కానీ నాకు లిటిల్ సోల్జర్స్ నా టాప్ 10 లో కూడా ఉండదు అనుకుంటాను. టాప్ 10 లో కూడా ఉండదు. ఓకే యా ఇట్స్ వన్ ఆఫ్ కానీ హైలీ రేటెడ్. కానీ నాకు కొంచెం సాడ్ మూవీ అనిపిస్తుంది. సో sad for sure but also కొంచెము స్టార్టింగ్ అండ్ ది ఎండింగ్ కొంచెం నవ్వుకునే మూవీ కూడా నాకు గుర్తున్నంత వరకు. నా చిన్నప్పుడు చూసిన మూవీ కాబట్టి నాకు నచ్చిన మూవీ. యా నెక్స్ట్ యువర్ టర్న్. యా ఈ మూవీ గురించి కూడా పాడ్కాస్ట్ చేయాలి ఒకసారి, బాగుంటుంది. చెప్పు. ఏం లేదు నువ్వే నీ టర్న్. టాప్ 2. ఓకే నా టాప్ సెకండ్ మూవీ. ఇంతకీ మనము పాడ్కాస్ట్ చేసిన మూవీస్ చెప్తున్నామా లేదా? చెప్పు. ఇంకేం మిగలలేదు. నేను 2 మూవీస్ చెప్పింది. నేను ఆల్రెడీ చెప్పా. ఓకే నాకు అతడు మూవీ చాలా ఇష్టం. సో అది నా టాప్ 5 లో ఉంటుంది. ఆ మూవీ నేను చాలా సార్లు చూసాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి సీన్ చాలా మంచిగా డైరెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ప్రతి డైలాగ్, ప్రతి సీన్ నాకు ఆ మూవీ చాలా ఇష్టం. బ్రహ్మానందం కామెడీ, ఆ పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మహేష్ బాబు యాక్టింగ్, నాకు ఆ మూవీ మొత్తం చాలా పర్ఫెక్ట్ మూవీ లాగా అనిపిస్తుంది. సో అది నా టాప్ 2. సో టు బి క్వైట్ ఆనెస్ట్, త్రివిక్రమ్ శ్రీనివాస్ టాప్ సెకండ్ మూవీ నాకు నచ్చింది జులై. అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అది చాలా మందికి నచ్చదు, బట్ ఐ లైక్ జులై. యా అతను మేబీ లైక్ టాప్ 4 or 5. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ అన్ని ఒక పీస్ ఆఫ్ ఆర్ట్. అందులో కొన్ని మూవీస్ అతను మేబీ లైక్ టాప్ 4 or 5. What's your top 2 or top 1? ఓకే అతడు ఐఎండిబి రేటింగ్ 8.2 out of 10. అక్క మనం ఓవరాల్ మూవీస్ మాట్లాడుతున్నాం అక్క, నాట్ త్రివిక్రమ్ మూవీస్. ఓకే టాప్ 2. ఓకే అతడు మూవీ చాలా నాకు ఇష్టమైన మూవీ. అండ్ మేము యాక్చువల్లీ అతడు మూవీ గురించి పాడ్కాస్ట్ చేసాము. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ చూడండి. అండ్ చాలా మంచి మూవీ. నేను చాలా సార్లు చూస్తాను. నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. మనం పాడ్కాస్ట్ చేసినప్పుడు కూడా మాట్లాడుకున్నాము. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి చూడడం స్టార్ట్ చేసినా కూడా ఈ మూవీ బోర్ కొట్టదు, బాగా ఉంటుంది. అలా కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటాం. అగ్రీ, ఫుల్లీ అగ్రీ. మంచి మూవీ.
నేను ఇప్పటివరకు ఎవరితోటి డిసగ్రీ చేయలేదు. సో అన్ని నువ్వు లిపి చెప్పిన మూవీస్, నీ మూవీస్ రెండు నాకు నచ్చిన మూవీస్ అన్ని ఇప్పటి వరకు. సో ఫర్ ఫర్ యా లిపి నువ్వు నేను జనరల్లీ ఇలాగ డిబేట్ అవ్వాలి. ఎందుకో నువ్వు చెప్పిన మూవీస్ అన్ని నాకు ఇష్టం. అక్క నీ చైల్డ్హుడ్ తీసుకుంటే కనుక నీది నాది సేమ్ టేస్ట్. And in fact, in top number 1 movie, I want to guess, but నువ్వు ఈజీ గెస్ కొట్టేస్తారా? బట్ అదే మనం అక్కని చెప్పనిద్దాంలే. ఓకే, టాప్ సెకండ్ మూవీ అక్క. ఓకే, టాప్ సెకండ్ మూవీ చాలా కష్టం. చాలా పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నారు. కాకపోతే నేను ఫైనల్లీ చూస్ చేసుకున్న మూవీ ఎవరికి నచ్చకపోవచ్చు. ఈ మూవీ ప్రియురాలు పిలిచింది. నాకు ఇష్టమైన మూవీ టాప్ 10 లో ఉంటుంది నాకు. యా, ఇన్ఫాక్ట్ నాకు ఆ మూవీ ఎందుకు ఇష్టం చెప్పనా? ఓకే, నంబర్ 1 ఆబ్వియస్లీ ఐశ్వర్య రాయ్ నా ఫేవరెట్. కాకపోతే నేను ఆ మూవీ చూసిన తర్వాత నేను ఆ బుక్ చదివా. సో నా బుక్ చదివింది ప్రాబబ్లీ మూవీ చూసిన ఒక 3 or 4 years తర్వాత. సో బుక్ చదువుతూ ఓకే సో ఇది ఐశ్వర్య క్యారెక్టర్ అనమాట, ఇది టబు క్యారెక్టర్ అనమాట, ఇది అబ్బాస్ అనమాట. విలోబీ, ఆ విలోబీ పేరు మాత్రం నాకు బాగా గుర్తుంది. ఆ విలోబీ వాజ్ అబ్బాస్. సో ఓకే, సో ఇది అబ్బాస్. సో నేను ఆ టైప్ లో బుక్ చదివా అనమాట. సో నాకు అందుకని ఆ మూవీ ఇష్టం. అండ్ దెన్ ఆల్సో సెకండ్లీ మనం అందరం కలిసి అలా ఊహా కావ్య మీ ఇద్దరికి గుర్తుందో లేదో ఒకసారి చెప్పు. కాదు, ఆ మూవీకి వెళ్ళినప్పుడు మన ఇలా పిక్ చేసుకుంటున్నాడు, కార్ ఇక్కడ పార్క్ చేస్తుంది అని అడిగాము ఇంకొక కజిన్ ని. ఏంటి కార్ ఎక్కడ పార్క్ చేస్తుంది అని అడిగామా ఇంకొక కజిన్ ని? అడిగాం లైక్ ఓకే కార్ ఎక్కడ ఉందని చూసేసి వస్తానంటే అసలు వాడెవర్ ఏదో సంథింగ్ ఏదో డిస్కషన్ అయింది. వచ్చి కార్ చెట్టు కింద పార్క్ చేస్తుంది, ఏ చెట్టు కింద తెలీదు. మీ ఇద్దరికి గుర్తులేదా? సరిగా చెప్పట్లేదు, నాకు అర్థం కావట్లేదు. సో బ్యాక్ టు ద మూవీ. ప్రియురాలు పిలిచింది బేసికలీ జైన్ ఆస్టిన్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ మూవీ బుక్ ఇన్స్పిరేషన్ తోటి సెన్స్ అండ్ సెన్సిబిలిటీ బుక్ తోటి ఇన్స్పైర్ చేసింది. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ అండ్ క్రూ. ఇందులో అలాగ పర్ఫెక్ట్ డ్రీమ్ కాస్ట్ అండ్ క్రూ. నేను చాలా పెద్ద నాకు ఇలాగ అన్నోన్ మూవీస్ కంటే నాకు ఇలాగ నోన్ స్టార్ మూవీస్ చాలా ఇష్టం. కన్నుల పండుగ అనిపిస్తుంది. సో ఐశ్వర్య రాయ్, టబ్బు, అజిత్, మమ్ముట్టి, తర్వాత అబ్బాస్, తర్వాత శ్రీవిద్య, రఘువరన్, ఇలాంటి వీళ్ళందరూ చూస్తే చాలా బేబీ షామిలి. తర్వాత నాకు ఒకడు ఉంటే అందులో కోట శ్రీనివాసరావు డబ్బింగ్ ఉంటుంది. చాలా బాగుంటాయి సినిమాలో. చాలా కామికల్ ఉంటారు, చాలా మంచి కామెంట్ చేస్తారు. నాకు ఎప్పుడు అదే డౌట్, తమిళ్లో కూడా ఇదే డైలాగ్స్ లేదంటే తెలుగులో ఇంప్రూవైజ్ చేశారా? అతని డైలాగ్స్ అర్థం కాదు, కానీ బాగుంటాయి. చాలా బాగుంటాయి అతని జోక్స్. సో మూవీలో నాకు ఎంత అంటే పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. లాస్ట్ నాకు ఐశ్వర్య రాయ్, మమ్ముట్టి కలిసే సీన్ చాలా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుంది. ఇమోషనలీ చాలా మెల్ట్ అయిన సీన్. సో నేను మూవీ చిన్నప్పుడు చూసినప్పుడు ఇలా రొమాంటిక్ గా చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ దెన్ నేను చెప్పాలి అంటే కనుక ఆబ్వియస్లీ కావ్య చిన్నప్పుడు చూసింది అంటే నేను ఇంకా కొంచెం స్లైట్లీ టీనేజ్ అనిపించిన. కాకపోతే నాకు మెయిన్లీ ఓకే ఆబ్వియస్లీ లైక్ చెప్పినట్లే నేను ఐశ్వర్య రాయ్ ఫ్యాన్. సో ఆబ్వియస్లీ బాగుంది. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఆ మూవీ ఫ్లో అండ్ దెన్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగుంది. బట్ దెన్ నేను బుక్ చదివినప్పుడు ఐ కుడ్ రిలేట్ అనమాట. లైక్ ఓకే సో ఈ సీన్ ఈ లైన్ కి పరిమితం. ఈ క్యారెక్టర్ లైక్ ఈవెన్ అక్కడ చెప్పినట్లు కోట శ్రీనివాసరావు డబ్బింగ్ పర్సన్, అతని పేరు నాకు తెలీదు. ఈవెన్ ఆ పిల్లికి పెళ్లి చేస్తాడు చూడు, pretty much more or less not the exact same thing. కాకపోతే ఆ జస్ట్ వచ్చేటట్టు బుక్ లో ఉంటుంది అనమాట వాళ్ళ మదర్ డిస్క్రిప్షన్. సో లైక్ ఓకే ఈవిడ బేస్డ్ అనమాట ఆవిడ క్యారెక్టర్ టైప్స్ లో నాకు అనిపించింది. సో మరి బుక్ అంతా పాడు చేయకుండా లైక్ మోర్ ఆర్ లెస్ సేమ్ స్టోరీని తీసుకుని అవన్నీ చేయడం వల్ల ఒకటి నాకు ఆ మూవీ ఇష్టం. అండ్ దెన్ రెండోది ఏంటంటే ఆబ్వియస్లీ అందరూ ఆ మూవీలో చాలా బాగుంటారు అండ్ ఎవ్రీథింగ్. మ్యూజిక్ బాగుంటుంది. టబ్బు ఇంకా లాస్ట్ లో ఆ సీన్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కొన్ని సైడ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. లైక్ పూజా బాత్రా ఉంటుంది, ఒక హీరోయిన్ సంజులు,
మై ఐ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి పొటెన్షియల్ పెళ్లి కొడుకు లాగా డినో మోరియా అని తీసుకొస్తారు. సో అదొక అతను కూడా ఒక పెద్ద actor. సో అవుతాను డినో మోరియా నాకు తెలియదు ఇప్పటిదాకా. పోలో ప్లేయర్ ఉంటాడు చూడు, పోలో ప్లేయర్ మిలిటరీ. స్విమ్మింగ్ Yeah, yeah. ఐశ్వర్య తీసుకెళ్తాడు. అతను ఐశ్వర్య ఫ్యాన్ ఉంటాడు. కాకపోతే ఐ హావ్ టు రీవాచ్. నా డినో మోరియా నేను గుర్తుపట్టలేదు. నాకు ఈ మూవీ చాలా ఇష్టం. నేను ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 2-3 టైమ్స్ చూస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైన మూవీ. ఇందులో అందరు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు. మూవీ చూసినంత సేపు నాకు ఒక టబ్బు యాక్ట్ చేస్తుంది, లేకపోతే ఐశ్వర్య యాక్టింగ్ చేస్తుంది. నాకు నిజంగా ఇలా ఒక ఇలాగ వాళ్ళ టూ సిస్టర్స్ ఇలాగా అనిపిస్తుంది నాకు. సో నాకు చాలా నచ్చిన మూవీ. కానీ నాకు ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చిన ఓన్లీ థింగ్ ఏంటంటే టబ్బు అతనితోటి గొడవ పడుతుంటుంది. ఏదో నష్ట జాతకురాల టైప్స్ లో అతను ఏదో కామెంట్స్ ఏవో చేస్తాడు అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ దెన్ తను లిటరలీ ఫ్లైట్ ఎక్కాల్సిన డే లైక్ టు ది యుఎస్. అప్పట్లో యుఎస్ అంటే ఆబ్వియస్లీ బిగ్ థింగ్ కదా. అలాంటప్పుడు తను మానేసేసి ఇంట్లో డోర్ లాక్ వేసేసుకుని ఆల్ ఆఫ్ దాట్. నాకు అదొక్కటి నాకు కొంచెం వెరీ నాట్ రియలిస్టిక్. అండ్ దెన్ ఐ డోంట్ లైక్ దాట్ పోర్షన్. బట్ రిమైనింగ్ మొత్తం అంతా ఇస్ గుడ్. అండ్ అగైన్ నావెల్ బేస్డ్ కాబట్టి ఇట్ మేక్ సెన్స్. కాకపోతే మూవీ బేస్డ్ అయితే కనుక డజంట్ మేక్ సెన్స్. ఓకే, సో ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 7.6 out of 10. అండ్ మంచి మూవీ. నా టాప్ 10 లో ఉంటుంది డెఫినెట్లీ. సో లిపి, నీ టాప్ సెకండ్. ఆగు, నేను మరీ లిస్ట్ ఓపెన్ చేస్తున్నా. టాప్ సెకండ్ అంటే కనుక ఆమె ఎవరు? ఆమె ఎవరా? యా, ఓ దయ్యం సినిమానా? నేను కాదు, బ్లాక్ అండ్ వైట్ మూవీ, థ్రిల్లర్ మూవీ, నాట్ దయ్యం మూవీ. జగయ్య హీరో, నా ఫేవరెట్ హీరో ఆఫ్ ఆల్ టైమ్. నా నంబర్ 1 ఫేవరెట్ హీరో అంటే కనుక జగయ్య. నేను డై హార్ట్ ఫ్యాన్. మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఆఫ్టర్ జగయ్యనే. ఇన్ కేస్ చంటాబాయ్ మూవీ అప్పుడు కనుక తెలిసి ఉండకపోతే. కాకపోతే జగయ్య అండ్ జయలలిత హీరోయిన్. కాకపోతే నా ఫేవరెట్ మూవీ. నేను స్టోరీ చెప్పను, నేను ఏమి స్పాయిల్ చేయను. బట్ అందులో జగయ్య ఈజ్ అ డాక్టర్. ఒక పేషెంట్ ని చూడడానికి వెళ్తాడు. ద పేషెంట్ ఈజ్ జయలలిత అండ్ ఎవెన్చువల్లీ ఆల్సో తన వైఫ్ బికమ్స్ జయలలిత అనమాట. వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాడు. సో ఆన్ అండ్ సో ఫోర్త్. కాకపోతే వెరీ వెరీ మస్ట్ వాచ్ మూవీ. మిస్టరీ మూవీ. ఓకే, నేను ఎప్పుడు చూడలేదు ఈ మూవీ. యాక్చువల్లీ 1966 లో రిలీజ్ అయిందట. యా, అందుకే నేను స్టోరీ చెప్పట్లేదు. బట్ మస్ట్ వాచ్. అసలు నా ఫేవరెట్ మూవీ. యా, లిపి నేను నేనే ఈ మూవీ కదా. ఓకే, ఓ నా రాజా ఆ మూవీ. ఓకే, 1966 చూడలేదు, చూస్తాను. కానీ ఐఎండిబి రేటింగ్ చాలా ఎక్కువ ఉంది, 8 out of 10. సో మంచి మూవీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మూవీ. బట్ దేర్ ఐ రెస్ట్ మై కేస్. నెంబర్ 1 కాబట్టి నెక్స్ట్ నేను కొంచెం టైం తీసుకుంటాను, మీతో ఆలోచించండి. నెక్స్ట్ ఊహాస్ టర్న్. యా, యాక్చువల్లీ ఇది చెప్తున్నాను, నాకే కొంచెం సిగ్గుగా ఉంది కానీ నాకు ఇష్టమైన బొగ్గుతో చెప్పంలో అంటే యాక్చువల్లీ ఇంకొన్ని మూవీస్ ఉన్నాయి, కానీ నాకు నిజంగా నచ్చిన మూవీ ఎవరికి నచ్చని మూవీ ఒకటి ఉంది. ఈ మూవీ పేరు 180. ఈ మూవీ తమిళ్లో నూట్రెన్ బదు. తెలుసా మీకు? సిద్ధార్థ్, నిత్యా మెనన్. చూడలేదు నేను. ఓకే, సో ఈ మూవీ ప్రియా ఆనంద్. సో ఎవరికి నచ్చని మూవీ అని కొంచెము హిట్ అయిన మూవీ కూడా కాదు, ఎవరికి నచ్చని మూవీ. బట్ ఫర్ సమ్ రీజన్ నాకు ఈ మూవీ ఎందుకో చాలా ఇష్టము. నా లాఫియట్ డేస్ గుర్తొస్తాయి, నేను లాఫియట్లో క్యాటర్పిల్లర్లో పనిచేస్తున్న డేస్ గుర్తొస్తాయి. అండ్ ఆల్సో మ్యూజిక్ నాకు చాలా ఇష్టము. అండ్ దీంట్లో ఒక ఈ అబ్బాయికి క్యాన్సర్ ఉంటుంది, కానీ ఆ అబ్బాయి చాలా పాజిటివ్గా అదేంటి ఒక్కొక్క డే ఒక్కొక్క లైఫ్ అలా లీడ్ చేస్తూ ఉంటాడు. సో కొంచెం సినిమా నేను చూడలేదు, అసలు ఇవన్నీ కూడా వెళ్ళలేదు ఇలాంటి సినిమా ఉందని. నీకు వెళ్ళదు. బట్ నువ్వు వాట్ ఎవర్ అన్నప్పుడు నాకు 100వ రోజు గుర్తొచ్చింది. అది నంబర్ 13 ఆన్ మై లిస్ట్ అన్నమాట వాళ్ళకి. సో బట్ 100వ రోజు అంటే ఎవరు? 100వ రోజు వెరీ వెరీ పాత మూవీ అన్నమాట. వెరీ వెరీ పాత మూవీ. అది కూడా ఒక థ్రిల్లర్ మూవీ. బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అంటే నేను చిన్నప్పుడు చూసా ఆ మూవీ. ఆబ్వియస్లీ మేబీ నీకో ఏజ్ ఉంటావు ఆ మూవీ చూసినప్పుడు. బట్ ఇట్స్ థ్రిల్లర్, సో ఆబ్వియస్లీ మస్ట్ వాచ్. ఎందుకంటే అది కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.
అది కూడా ఆ పాత కాలంది, కాకపోతే అది తమిళ్ డబ్బింగ్. దాని పేరు 100వ రోజు. సో నువ్వు 100 వాట్ ఎవర్ అన్నప్పుడు నేను maybe నూట్రంబల్ అంటే 180 అనే తమిళ్లో. ఆ మూవీనేమో అని చెప్పేసి నాకు చిన్న బిట్ ఎక్సైట్ కాదు ఈ మూవీ ఫర్ సమ్ రీజన్ నాకు కనెక్ట్ అయిన మూవీ. అండ్ చెప్పాను కదా, వన్ డే అట్ టైం తీసుకున్న లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి మూవీ. అండ్ దీని IMDb రేటింగ్ కొంచెం తక్కువనే ఉంది, 6.2/10. కానీ నాకు ఈ మూవీ చాలా ఇష్టం ఫర్ సమ్ రీజన్. అండ్ చాలా చాలా మూవీస్ ఉన్నాయి నాకు, కానీ సరే ఇంకా 5 మూవీసే కాబట్టి ఇది. నా మూవీ ఏంటి చెప్పేస్తారా? ప్రేమతో. సో నా టాప్ 1 ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ప్రేమతో ఆర్ దిల్ సే. సో కానీ ఒక డౌట్ వచ్చింది నాకు, నీ దాంట్లో నేను చెలి మూవీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదు ఎందుకో. చెలి సఖి రెండు మూవీస్ నాట్ ఈవెన్ మై టాప్ 10. ఇంకా చెలి ఇంకా సఖి రెండు ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, సో ఓకే, ప్రేమతో ఇష్టము, దిల్సే మాకకి చిన్నప్పటి నుంచి అదే ఇష్టం. మెరుపుకళ్ళు కూడా చెప్తాం అనుకున్నాను నేను. అది ఉంది, అది మెరుపుకళ్ళలో స్లాష్ ప్రియురాలు పిలిచిందిలో మెరుపుకళ్ళు నా రిమైనింగ్ వాటిలో నెంబర్ 1 ఇస్ మెరుపుకళ్ళు. ఓకే ఓకే, నాకు టాప్ 10 లో ఉంటుంది మెరుపుకళ్ళలో. సో జస్ట్ డిడ్ంట్ మేక్ ఇట్ టు టాప్ 5. సో యా, నాకు నచ్చిన మూవీ దిల్ సే. సో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా. ఇందులో మ్యూజిక్ అల్టిమేట్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సినిమా చూసినప్పుడు నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. తర్వాత ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అప్పుడు టీవీలో వచ్చేటప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయి హ్యాపీ అయిపోయి చూసేదాన్ని. అండ్ ఇందులో నాకు అన్ని సాంగ్స్ ఇష్టం, అంతా మ్యూజిక్ ఇష్టం. స్టోరీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. తర్వాత ఒక వన్ సైడ్ లవ్ బట్ అట్ ద సేమ్ టైమ్ కాంప్లికేటెడ్ లవ్. లాస్ట్ లో ఒక టెర్రరిస్ట్ ఇంటర్ట్వైన్, లాస్ట్ లో అతను సాక్రిఫైస్ చేస్తాడు అమ్మాయి కోసము. సో అది చాలా బాగుంటుంది. కాస్ట్ అండ్ క్రూ, ఐ మీన్ అల్టిమేట్ సాక్రిఫైస్. సో అండ్ నెక్స్ట్ ఆ మూవీ తోటి నా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఒక లవర్ లా ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చాలా ఏమంటారు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ అయిపోయాయి ఆ మూవీ అప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో ప్రీతి జింతా కూడా చాలా బాగుంటుంది, చాలా ఫన్నీ అనిపిస్తుంది. ఫుల్ బబ్లీ క్యారెక్టర్. ఫస్ట్ మూవీ ప్రీతి జింతాది. ఫస్ట్ మూవీ. సో ఈ మూవీ నా ఆల్ టైమ్ ఫేవరెట్. లైక్ ఓకే, దీనికి IMDb రేటింగ్ 7.5/10. నాకు ఇష్టమైన మూవీయే, కానీ నాకు నీకెంత ఇష్టమో నాకు అంత ఇష్టం లేదు ఈ మూవీ. బట్ చాలా సార్లు చూసాము నీ మూలంగా, కానీ మరి అంత ఇష్టమైతే లేదు. నేను యాక్చువల్లీ చూసి అసలు చూడలేదు. నేను యాక్చువల్లీ నువ్వు అన్నిసార్లు చూపించావు చిన్నప్పుడు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నాతో పాటు చాలా సార్లు నుంచి అదే అంటే రీసెంట్ టైమ్స్ లాస్ట్ 10 years లో అలా చూడలేదు. అయితే చూడమని నా విజ్ఞప్తి. ఒకసారి స్టార్టింగ్ పిల్లలు పడుకున్నాక నువ్వు నందు ఒకసారి స్టార్టింగ్ నుంచి చివరికి చూడండి. ఒకసారి పాడ్కాస్ట్ చేద్దాం, అప్పుడు చూస్తాను. ఓకే, చెప్పలిపి. నాకు టఫ్ కాకపోతే నేను ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఫట్ నా లిస్ట్ ఆఫ్ ద టాప్ 1 మూవీ. అలాంటప్పుడు నేను కూడా చెప్పొచ్చు ఒక 100 మూవీస్. నీ ఒకటే చెప్పు. ఓకే, 3 టాప్ లేదు ఒకటే. ఓకే ఒకటే అంటే ఓకే యూ గో ఫస్ట్. అయిపోయింది నాది, చెప్పేసాను 180 అని. ఓకే ఓకే, అందరూ అనుకుంటారు లిపికి ఇన్ని మూవీస్ ఇష్టమా, ప్రతి మూవీ బాలేదు అంటుంటే లిపికి ఇన్ని మూవీస్ ఇష్టమా అనుకుంటారు. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్ 1 నా మిగిలిన లిస్ట్ లో నుంచి ఏది నిజం. అందులో కూడా ఆబ్వియస్లీ జగ్గయ్య హీరో, అండ్ ఆబ్వియస్లీ అది కూడా ఒక థ్రిల్లర్. నాట్ రియలీ థ్రిల్లర్, కాకపోతే ఒక మిస్ట్ పోలీస్ మూవీ టైప్స్. అమ్మో, ఇదైతే 1956 అట, 1966 కూడా కాదు. యా, ఇట్స్ మోర్ లైక్ అ కోర్ట్ డ్రామా అనుకో. ఓకే, యా, బట్ వెరీ గుడ్ మూవీ. ఆబ్వియస్లీ IMDb రేటింగ్ కూడా లేదు, IMDb లో కూడా లేదు ఇది. నా రేటింగ్ ఇస్ 10/10 ఆ మూవీకి. ఏది నిజం ఆబ్వియస్లీ జగ్గయ్య మూవీ వెరీ గుడ్, కాకపోతే అది మోర్ లైక్ అ కోర్ట్ డ్రామా టైప్స్ మూవీ. ఇట్స్ వెరీ గుడ్, నా ఫేవరెట్ అని చెప్పచ్చు. కాకపోతే ఒకవేళ జస్ట్ లిస్ట్ లాగా నా రిమైనింగ్ టాప్ మూవీస్ హలో నో జస్ట్ నేమ్స్, నో డిస్క్రిప్షన్, నో వాట్సాప్. నేను అన్నమయ్య ఎక్స్పెక్ట్ చేసా లిపి. నీకు చిన్నప్పుడు అన్నమయ్య చాలా ఇష్టం కదా లిపి. వన్ ఆఫ్ ద థింగ్స్ ఆన్ ద లిస్ట్ కాకపోతే టైం లేదు, అందుకని ఇప్పుడు అంటున్నాను. జస్ట్ చెప్పు. ఓకే, నువ్వు చెప్పినట్లు అన్నమయ్య, ఐ లైక్ ఇట్. నాకు అన్నమయ్య అంటే నాకు బేసికలీ ఐఎమ్ సో సారీ. టాప్ 5 మూవీస్ అయిపోయాయి, మేము టాప్ 5 మూవీస్ చెప్పేసాము. ఇప్పుడు లిపి జస్ట్ ఒక తనకి ఇష్టమైన లిస్ట్ అవుతుంది. యా,
ఎస్పెషల్లీ నాకు మూవీస్ పెద్దగా నచ్చవు కాబట్టి నాకు నచ్చిన మూవీస్ చెప్తున్నాను అనమాట. టక్ 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 టక్. కాకపోతే అన్నమయ్య ఊహ ఇప్పటివరకు పాయింట్అవుట్ చేసింది కాబట్టి అన్నమయ్య అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అక్క చెప్పులు వేసుకోకుండా తిరుపతి కొండ నడవడం. అక్క సినిమా చూసినప్పటి నుంచి అందులో అన్నమయ్య ఆర్ స్లాష్ నాగార్జున చెప్పులేసుకుని నడిస్తే అతనికి పైకి ఎక్కడం కుదరదు కాబట్టి ఆ పాదరక్షలు విడవాలి అనేది భానుప్రియ చెప్తున్నాను అందులో ఒక డైలాగ్. అప్పటి నుంచి అందరూ చెప్పులు లేకుండా నడుస్తారు, చెప్పులు వేసుకుని నడుస్తారు పీపుల్ నార్మల్ గా. కాకపోతే ఆ సినిమాలో ఆ సీన్ చూసినప్పటి నుంచి అక్క ఈవెన్ ఒకవేళ ఎంత ఎండగా ఉన్నా కూడా చెప్పులు వేసుకోకుండా నడవదు. ఒకసారి ఎవరో అడిగారు లైక్ లక్ష్మక్క ఎవరో, నువ్వు చెప్పలేసుకుని నడవచ్చు కదా అంటే అప్పుడు కావ్య చెప్పింది. భానుప్రియ చెప్పింది ఇలా అని చెప్పింది కావ్య. సినిమాలో అలా అన్నారు అందుకని పాదరక్షలు విడవాలి టైప్స్ లో వేసింది. ఎనీహూ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. కాకపోతే మీ ఇద్దరు ఇంకేం లేవా మీకు? నాకు ఎందుకు కొంచెం చాలా ఉన్నాయి కానీ చెప్పట్లేదు, టాప్ 5 అన్నారు కాబట్టి. అవునా అక్క, నువ్వు నీ కూడా ఓన్లీ టాప్ 5 మాత్రమే పెట్టుకున్నావా? అవును లిపి అదే కదా లిపి అనుకున్నాం, డిసైడ్ చేసాము. అంటే 5 అని అనుకున్నాం కానీ ఏమో నాకు చెప్పు. ఓకే టక్ 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 మెరుపు కళలు. ఓకే మంచి మూవీ, టాప్ 10 లో ఉంటుంది. రోజా డిప్రెషన్ మూవీ. టాప్ 10. ఓకే యువ. ఓకే నాకు ఫేవరెట్ ఇద్దరు. చూడలేదు ఎప్పుడు. అవును చూడలేదు, చూడు మస్ట్ వాచ్. ఐశ్వర్య టూ గుడ్ ఆ మూవీలో. ఎనీహూ మీనానా? ఓ మీనా అంటే అదేదో సినిమా. మిస్ అమ్మ. పాత మిస్ అమ్మనా కొత్త మిస్ అమ్మనా? పాత. ఓకే ఒకసారి చూసాను. పెళ్లి చేసి చూడు. చూడలేదు. రామారావు బాగుంటుంది. బొబ్బిలి రాజా, వెంకటేష్ బాగుంటుంది. చూసాను, మరి టాప్ లో లేదు. నా టాప్ 5 ప్లస్ ఆల్ ఆఫ్ దిస్ కంపేర్ చేస్తే కొంచెం కింద బాటమ్ ఆఫ్ ద లిస్ట్ లోనే ఉంటుంది. చెప్పు. బట్ పుత్తడి బొమ్మ తెలియదు, ఇదేదో 90-30 మూవీ లాగుంది. కొంచెం పుత్తడి బొమ్మ జంజాల మూవీ. నేను నీకు కామెడీ సీన్స్ చూపించాను ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు, లాంగ్ టైమ్ అగో అనుకో. ఆబ్వియస్లీ లిపి 5.4 out of 10 లిపి IMDb. మూవీ చాలా బాగుంటుంది. ఓకే నెక్స్ట్ నరేష్ మూవీనా? నరేష్ మూవీయే. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పోయం గుర్తుందా మీ ఇద్దరులో ఎవరికైనా? అవును గుర్తుంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ పోయం తీసుకుని మూవీ తీసి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం. బాబోయ్, అంతకంటే డిప్రెషన్ మూవీ లైఫ్ లో ఎక్కడ ఉండదు. చూడాలి. సో బేసికలీ పసివాడి ప్రాణం ఏంటంటే చిరంజీవి మూవీ. అందులో బేబీ ఉంటుంది. అదా, అది కూడా డిప్రెషన్. ఓకే సో బేసికలీ ఆ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది నీకు ఇలాగ చిన్నప్పుడు డిప్రెషన్ మూవీస్. లిటిల్ సోల్జర్స్. వెయిట్ కాదు, ఈ పసివాడి ప్రాణం ఊహ అమ్మ అట ఆ మూవీ చూసినప్పుడు అక్క 1 year old లో సంథింగ్ ఏదో. ఆ మూవీ చూసిన తర్వాత అమ్మ బాల్కనీలోకి వెళ్ళలేదు. ఎందుకు అంటే అక్క బాల్కనీలోకి అక్కని తీసుకెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరైనా చంపేస్తారు అనుకుందా అమ్మ అని చెప్పేసి అమ్మ అంత ట్రామటైజ్ అయిందనమాట ఆ మూవీని చూసి. మనకి ఎందుకు ఇష్టం లేపి అలాంటి ట్రామటైజ్ మూవీలో. సో ట్రూ దట్ అది ట్రామటైజింగ్ మూవీ అని. ఆబ్వియస్లీ నేను చూసినప్పుడు చిన్నపిల్లనే, సో ఆబ్వియస్లీ నేను కూడా ట్రామటైజ్ అయ్యాను. కాకపోతే ద థింగ్ ఇస్ అందులో తను ఆ చిన్న పిల్లాడు అందులోంచి ఆ ఫేస్ ని గీయడము, ఆ స్కెచ్ చేసేసేసి పట్టుకోవడం అండ్ ఆల్ ఆఫ్ దట్ ఆ డిస్క్రిప్షన్ ని బట్టేసి అండ్ ఆల్ ఆఫ్ దట్ నాకు ఆ ఏమంటారు ఆ మూవీ మెంటల్ వాట్ ఎవర్ దట్ గోస్ ఇన్ టు ఇట్, నాకు అది నచ్చింది ఆ మూవీకి. చూడలేదు యాక్చువల్లీ నేను. ఎనీహో ఈ నెక్స్ట్ మూవీ నాకు కలిసి మీద చూసుండ్రు. చెప్పు. చూడలేదు చెప్పు. 44 రోజులు 47 days. చూడలేదు. 47 తెలుగులో 44 అంటే 44. 47 రోజులు చూడలేదు.
45 రోజులు 47 days అది జయప్రద అండ్ చిరంజీవి. అందులో చిరంజీవి విలన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అందులో శరత్ బాబు ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్ హీరో. రుద్రవీణ, యాక్చువల్ రియల్ రుద్రవీణ మూవీ, నాట్ క్యారెక్టర్ రుద్రవీణ. తరలి రాధతనే వసంత. అమ్మకి ఇష్టమైన మూవీ అనుకుంటా. ఇప్పుడు గుర్తులేదు నాకు మూవీ. మూవీ అసలు ఆ మూవీ నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఆన్ ద లిస్ట్ నేను రాసుకున్న వాటిల్లో డాన్స్ మాస్టర్, కమల్ హాసన్ మూవీ, కమల్ హాసన్ అండ్ రేవతి. చూడలేదు సినిమా. ఓకే ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అంతే, ఇప్పుడే నేను ఆ నోట్స్ డిలీట్ చేశాను. బట్ అంతే. సో మీరు ఏమైనా ఓవర్లాప్స్ ఉంటాయేమో అని చెప్పేసి నేను ఫుల్ యాక్చువల్లీ ఓవర్లాప్ ఏం లేదు లిపి. ఏం లేవు. డాన్స్ మాస్టర్ మెరుపుకలలో ఒకటి నాకు చాలా ఇష్టమైన సినిమా, బట్ Yeah. వేరే ఏం లేవు. But రోజా, overall మెరుపుకలలో రోజా రెండు నా ఫేవరెట్. లిపి నేనేం సర్ప్రైజ్ అయ్యానంటే నీ దాంట్లో ఒక్కటి కూడా దెయ్యం సినిమా లేదు. అది నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అవును, దయ్యం ఎందుకు లేదు? నీకు దయ్యం సినిమా చాలా ఇష్టం కదా. ఐ నో, నాకు దెయ్యం సినిమా చాలా ఇష్టం, కానీ ఈ మిగిలిన వాటితో పోలిస్తే నాకు ఈ మిగిలిన అవే కళ్ళు చెప్పలేదు, నీకు అవే కళ్ళు కూడా చాలా ఇష్టం. అవును. అవే కళ్ళు podcast దెయ్యం సినిమా చేశాను చెప్పలేదు, రాత్రి ఓ, చెప్పలేదు. పాడ్కాస్ట్ చేసింది చెప్పట్లేదా? ఓకే. ఎక్సెప్ట్ ఫర్ ఊహలు గుసగుసలాడి నేను పాడ్కాస్ట్ ఇస్తున్న ఏం లేవు నా లిస్ట్ లో. అండ్ ఊహలు గుసగుసలాడే మన సెకండ్ పాడ్కాస్ట్ కాబట్టి నేను మర్చిపోయాను. ఈ కథ స్క్రీన్ ప్లే అప్పలా చూడు చెప్పలేదు. అది కూడా మంచి మూవీ. యా, అది కూడా మనం పాడ్కాస్ట్ చేసింది, సో నేను ఇంక్లూడ్ చేయలేదు లిస్ట్ లో. సో ఎనీవే, సో అవి మా టాప్ 5. అండ్ నా టాప్ ఫేవరెట్ మేబీ 15. చాలా మంది అడిగారు యాక్చువల్లీ లిపికి ఇష్టమైన మూవీ ఏంటి, లిపికి ఇష్టమైన మూవీ ఏంటి అని చెప్పి. ఈ రోజు చాలా పెద్ద లిస్ట్ చదివింది. లిస్ట్ సో not one or two, entire list pretty much. సో ఇవన్నీ లిపికి ఇష్టమైన మూవీస్. సో ఎనీవే, సో యశ్వంత్ గారి గురించి పాడ్కాస్ట్ చేశాము. సో టాప్ 5 మూవీస్, ఆల్ టైమ్ టాప్ 5 మూవీస్ చెప్పమని అడిగారు. చాలా కష్టం, కావ్య చెప్పినట్టు చాలా కష్టము. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, బట్ పిక్ చేసుకోవాలంటే ఇవి మా టాప్ 5. చెప్పలిపి. యా, ఆబ్వియస్లీ కావ్య చెప్పినట్లు అండ్ ఊహ అగ్రి చేసినట్లు చాలా కష్టం కాబట్టి నేను టాప్ 5 కి స్ట్రెక్ అవ్వకుండా నెక్స్ట్ టాప్ 10 కూడా ఆర్ మేబీ నెక్స్ట్ టాప్ 15 కూడా చెప్పినట్లున్నాను. సో హోప్ఫుల్లీ మీకు నా లిస్ట్ లో నుంచి అట్లీస్ట్ 1 or 2 ఫేవరెట్ మూవీస్ ఉండాలని అనుకుంటున్నాను మిస్టర్ యశ్వంత్. లేదు అంటే కనుక అట్లీస్ట్ 1 or 2 మూవీస్ ని చూసి మీరు ఓకే వాట్ ఎవర్ అనుకున్నా కూడా ఇట్ విల్ బి బెనిఫిషియల్. కానీ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే మన అందరిలో ఒక్క కమర్షియల్ మూవీ కూడా లేదు. అన్ని అండర్ రేటెడ్ మూవీస్, కొంతమందికి తెలియని మూవీస్ ఉన్నాయి, కానీ కమర్షియల్ మూవీస్ ఎక్కువ లేవు. నా దాంట్లో మేబీ కమర్షియల్ మూవీ ఒకటి, అనగనగా ఒక రోజు, అదొకటే కొంచెం కమర్షియల్ మూవీ. అతడు ఒక కమర్షియల్, అతడు ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ కమర్షియల్ మూవీస్. అతడువే. మిగతా అనుకోకుండా ఒకరోజు, అనగనగా ఒకరోజు, నూటం బ్రేదు, ఇలాంటివన్నీ కమర్షియల్ అవి మూవీస్. కమర్షియల్ కింద. ఎవరు, క్షణం, గమ్యం. ఇలా పిలిచింది, ప్రేమతో, అమృత ఇవేం హిట్ కాదు. నార్మల్ గా అబ్బాయిని అడిగితే పుష్ప, పుష్పరాజ్, పుష్ప 1, పుష్ప 2, దేవరా, బాహుబలి, యానిమల్ ఇలాంటి మూవీస్ చెప్పేవాళ్ళేమో కమర్షియల్ మూవీస్. మనకి ఇలాంటి టేస్ట్ ఉంది. ఓకే, సో ఎనీవే, సో అది పాడ్కాస్ట్. ఈరోజు కామెంట్స్ రాసుకోలేదు, సో నెక్స్ట్ పాడ్కాస్ట్ లో కామెంట్స్ చదువుదాము. బట్ ఇది యశ్వంత్ గారి గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మా పాడ్కాస్ట్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్కి. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, కోవర్కర్స్, కొలీగ్స్, మేనేజర్స్, నైబర్స్ అందరికీ షేర్ చేయండి మా వీడియో ప్లీజ్. అండ్ మీకు ఇంకా వేరే మూవీస్ గురించి పాడ్కాస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్లో రాయండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని పాడ్కాస్ట్ మెల్లిమెల్లిగా చేస్తున్నాము. సో ప్లీజ్ కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ నా మూవీ టాప్ ఫేవరెట్ లిస్ట్ నుంచి ఏమైనా కామెంట్స్ లో పెడితే కనుక నాకు వెరీ మచ్ హెల్ప్ అవుతుంది. బట్ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.